స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు 8వ భాగం. అలా ఊరి నుండి సిటీకి చేరుకున్న అశోకు, శ్యామల సిటీ కొత్త కావటంతో ఎటు వెళ్లాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. ఎవండి, ఏదో ఆవేశంలో అవమానం భరించలేక పట్నం అయితే వచ్చాం. కానీ ఇక్కడ మనకి ఎవరూ తెలియదు. ఎలాగండి బ్రతికేది? దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దారి చూపిస్తాడు అంటారు. అలాగే మనకు కూడా ఆయనే ఏదో ఒక దారి చూపించకపోతాడా? ఊహించుకుంటుంటే నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందండి. కొంచెమైనా మానవత్వం లేకుండా మనం చేసిన పనికి పాపం అప్పుడు ధరణి ఎంత ఇబ్బంది పడుంటుందో అని. తోడబుట్టిన వాడని కూడా చూడకుండా ఆస్తి కోసం కేవలం నా స్వార్థమే చూసుకున్నానే గాని వాడున్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను. నా తమ్ముడికి నేనంటే ఎంతో ఇష్టం. కాని నేనే స్వార్థపరుణ్ణి, అవకాశవాదిని. ఆ పాపం ఊరికే పోదు గదా. మీ మాట నిజమేనండి. ఆ పాపమే మన కొడుకుల్ని ఎందుకు పనికిరాని పనికి మాలిన వాళ్ళని చేసింది. ఊర్లో మనకి పరువు లేకుండా చేయటమే కాకుండా మనల్ని రోడ్డు పాలు చేసింది. అసహాయ స్థితిలో ఉన్న నా తమ్ముడికి అన్నగా నీకు నేనున్నాను తమ్ముడు అనే ధైర్యాన్నిచ్చి అండగా నిలబడలేకపోయాను. డబ్బు కంటే బంధాలు ముఖ్యమని, ఆస్తి కంటే ప్రేమ, అనురాగం శాశ్వతమని ఇప్పుడే అర్థమైంది. ఆఖరికి అత్తయ్యగారి ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ధరణి ఎన్నిసార్లు చూడ్డానికి రమ్మని ఉత్తరాలు రాసినా, ఫోన్లు చేసినా మనం పెద్దగా పట్టించుకోలేదు. కష్టకాలంలో అయిన వాళ్ళు తోడు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతుందండి. మనం వాళ్ళకి చేసిన గాయం మానడం కష్టమే. కాని అత్తయ్యగారు ధరణి కనిపిస్తే మాత్రం వాళ్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలని ఉందండి. కనీసం అప్పుడైనా నా పాపం కొంతైనా తగ్గుతుంది అంటూ బాధపడుతుంది శ్యామల. అవును శ్యామల, నేను కూడా మనోహర్ని క్షమాపణ కోరాలని ఉంది. దెబ్బ మనకి తగిలే వరకు ధరణి వాళ్ల బాధ అర్థం కాలేదు. ఏదైనా ఎంతైనా ధరణి ఆత్మవిశ్వాసం గల మనిషి. మళ్లీ తిరిగి మనూరికి రాలేదు. ఇన్నాళ్లలో వాళ్ళు ఎలా ఉన్నారా అని కూడా మనం కన్నెత్తి చూడలేదు. అసలు మా తమ్ముడు వాళ్ళు ఏమైపోయారు? ఇన్నేళ్ళు ఎక్కడున్నారు? ఎన్ని కష్టాలు పడుతున్నారో? అడ్డు చెప్పేవాళ్ళు లేకపోవటంతో ఉన్న ఇంటి మీద మరికాస్త అప్పు తెచ్చుకొని వచ్చిన డబ్బుని చెరిసగం పంచుకొని ఖర్చు చేసుకుంటూ తిని తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుతూ ఉంటారు విక్రాంత్, విహార్. వీళ్ళని ఇలా చూస్తున్న ఆ ఊరి పెద్దలు ఇలా అంటారు. ఒరేయ్, ఇదేం పోయే కాలంరా మీకు? వయస్సు కుర్రాళ్ళు ఏదైనా పని చేసుకుని ఓ రూపాయి సంపాదించుకొని చక్కగా పెళ్లి చేసుకుని బతకాలి గాని ఇట్లాంటి ఇలువలేని బతుకేంట్రా? చెప్తే విని మారే స్థితి వాళ్ళు ఎప్పుడో దాటిపోయారులే చలమయ్య గారు. పెద్దలు చేసిన పాపం పిల్లలకి తగులుతుందని అంటుంటే ఏమో అనుకున్నానండి. కానీ ఇప్పుడది నిజమనిపిస్తుంది. మరోపక్క శ్యామల, అశోక్ ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన కూర్చుని ఉంటారు. ఆకలిగా ఉందండి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదే. ఇప్పుడెలా? ఎక్కడికి వెళ్ళడిగినా ఎవ్వరూ పనివ్వటం లేదు అంటూ నిస్సహాయంగా చెప్తాడు అశోక్. కనీసం మంచినీళ్ళైనా తీసుకొని రండి. ఇది మన పల్లెటూరులాగా కాదే. మంచినీళ్ళు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిందే. పోనీ ఏదొక మూల చేతి బోరింగ్ ఉంటుందేమో చూద్దాం పదండి అని వెతకగా ఒక బోరింగ్ కనిపిస్తుంది. గబగబా వెళ్లి కంగారుగా మంచినీళ్లు తాగుతున్న శ్యామలకి అంతకుముందు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుని సడన్గా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది గమనించిన అశోక్, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఒకప్పుడు ఎలా బ్రతికామో అన్న విషయం గుర్తొచ్చి కన్నీళ్లు వాటంతటవే వచ్చేశాయి. బాధపడకే, మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనుకుని అలా ఇద్దరూ మంచినీళ్లు తాగి వెళ్లి రోడ్డు పక్కన కూర్చుంటారు. మనోహర్ అందరూ ఉమ్మడి కుటుంబంగా దిగిన ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ధరణి రావటం చూసి పక్కన దాస్తాడు. ఏంటండి ఏదో దాస్తున్నారు? ఎవరి ఫోటో అది? అంటూ మనోహర్ చేతిలో ఫోటో చూస్తుంది. అంటే నువ్వు కోప్పడతావని దాచాను. నేనెందుకు కోప్పడతానండి? అంటే మా అన్నయ్య, వదిన వాళ్ళు చేసిన పని వల్లే కదా నువ్విన్ని కష్టాలు పడ్డావు. మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే నీ కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళలా మాట్లాడ్డానికి కారణం పరిస్థితులు. మానవత్వంతో చూస్తే వాళ్ళు చేసింది క్షమించరాని తప్పే. కాని ప్రతి వ్యక్తి ముందు తన పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. ఈ విధంగా చూస్తే వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది కదండి. ఏంటి ధరణి నువ్వు మాట్లాడేది? అవునండి, మన ఉమ్మడి ఆస్తిలో సగభాగం మీ ఆపరేషన్కి అయిపోయింది. అంటే మన వాటా మనకి వచ్చేసినట్టే కదా.
ఆ మిగిలిన ఆస్తి బావగారిదే. అయినా మళ్ళీ అందులో కూడా మనం వాటా ఆశించడం ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కానీ మనం మిగిలిన ఆస్తిలో వాటా అడగలేదు కదా. ఏమో, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తుందేమోన్న భయంతో వాళ్లే ముందుగా పంచాయతీ పెట్టారు. వాళ్ళు అడిగిన విషయంలో న్యాయం ఉన్నా కానీ అది ఎవరికీ కనిపించలేదు. కారణం మనం ఉన్న పరిస్థితి. అందుకే అందరూ మనపై జాలి చూపించారు, వాళ్ళని తప్పుపట్టారు. అన్నయ్య వాళ్ళని ఒక్కసారి చూడాలనిపిస్తుంది ధరణి. రేపే ఊరికెళ్ళి చూసొద్దామండి. కారులో నుండి దిగిన మనోహర్ ధరణిని చూసి ఊరివాళ్ళు ఆశ్చర్యపోతారు, చాలా సంతోషిస్తారు. ఆ రోజు మీ అందరూ చేసిన సహాయాన్ని మర్చిపోలేను అని మళ్ళీ అక్కడున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తుంది ధరణి. ఒకప్పుడు కట్టుబట్టలతో ఈ ఊరి విడిచి వెళ్లారమ్మా ధరణి. ఇప్పుడు మంచి స్థాయిలో ఉండి మనూరికి తిరిగొచ్చారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. కష్టం ఎప్పటికీ వృధా పోదమ్మా. నీలో ఉన్న మంచితనమే నీకింతటి భాగ్యాన్ని కలిగించింది. ఎంతకే మీ అత్తయ్య పిల్లలు ఎలాగున్నారు? వాళ్ళను కూడా తీసుకురావాల్సింది. అందరూ బాగున్నారు. అమ్మకి మేము ఊరొస్తున్నట్టు తెలీదు. ఇక మా పిల్లలిద్దరూ కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్లారు. ఈసారి అందరం కలిసొస్తాం. ఏంటి ధరణి, మళ్ళీ మీరు మన ఊర్లో ఉండడానికి వచ్చేశారా? లేదు పిన్నిగారు, మా బావగారి వాళ్ళ కుటుంబాన్ని చూద్దామని వచ్చాం. ఇంకెక్కడ కుటుంబం, మొత్తం ఎప్పుడో చెట్టుకొకరో పొట్టకొకరు అన్నట్టు అయిపోయారు. ఏంటి మీరనేది? అవునరా మనోహరు, మీ అన్నయ్య పిల్లలిద్దరూ పెద్దాళ్ళయ్యాక చదువులు మానేసి చెడ్డలవాట్లకు లోనై ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టారు. తల్లిని తండ్రిని బయటికి గెంటేసి ఉన్న ఇంటి మీద లెక్కకు మించి అప్పులు చేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు. మరి ఇప్పుడు శ్యామల అక్క, అశోక్ బావు గారు ఎక్కడుంటున్నారు? మీకులాగే కట్టుబట్టలతో ఊరొదిలి ఎటో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారన్న విషయం కూడా మాకు తెలియదు. అది విని మనోహర్ ధరణి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బాధగా తిరిగి ఇంటికొస్తారు. ఆఫీస్ అయిన తర్వాత రాత్రి సమయంలో ఇంటికి తిరిగొస్తున్న చరణ్ స్పందనలకి రోడ్డు పక్కన చలికి వణుకుతూ ఉన్న శ్యామల, అశోక్ కంటపడతారు. ఒరే అన్నయ్య, ఒక్క నిమిషం కారాపు. చరణ్ కారాపి, ఏమైంది స్పందన? అటు చూడు, ఎవరో పెద్దవాళ్ళు చలిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర దుప్పటి కూడా లేనట్టుంది. వాళ్ళ మొహాలు చూస్తుంటే బెగ్గస్లా కూడా కనిపించటం లేదే. పద, వెళ్ళి కనుక్కొని వాళ్ళకేదైనా సహాయం చేద్దాం. రోడ్డు పక్కన ఉన్న అశోక్ని, శ్యామలని చూసి చరణ్, స్పందన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాని చిన్నప్పుడే ఊరి నుండి సిటీకి వచ్చేశాక ఎక్కువగా పెద్దమ్మని పెదనాన్నని చూడకపోవటంతో చరణ్, స్పందన అశోక్, శ్యామలని గుర్తుపట్టలేదు. ఓ పెద్దయినా, మీ మొహాలు చూస్తుంటే సిటీకి కొత్తలా ఉన్నారు. అవును బాబు, మా కొడుకులు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకే ఏదైనా పని చేసుకుని బ్రతకాలని పట్నం వచ్చాం. కానీ ఇక్కడ మాకెవరూ తెలీదు. ఏం చేయాలో తెలియక ఇలా రోడ్డు పక్కనే ఉంటున్నాం. అలాగా, మీకేదైనా సహాయం కావాలంటే అడగండి, చేస్తాం. మాకు బ్రతకటానికి ఏదైనా పనిప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఏ పనైనా చేస్తాం బాబు. పొట్ట నింపుకోవడానికి 4 మెతుకులు దొరికితే చాలు. అన్నయ్య, మన ఇంట్లో పెట్టుకుందామా? పెద్దయినా తోట పనులు చూసుకుంటాడు, పెద్దావిడ ఇంటి పని వంట పని చూసుకుంటుంది. మా నమ్మకి కూడా రెస్ట్ దొరుకుతుంది కదా. మంచి ఆలోచన, అలాగే చేద్దాం. మీకిష్టమేనా ఆ పనులు చేయటానికి? ఉండటానికి గది కూడా మేమే ఇస్తాం. చేస్తాం బాబు. సరే అయితే మీరొచ్చి కారెక్కండి. బాబు, బాగా ఆకలిగా ఉంది. ముందు తినడానికి ఏవైనా పెట్టిస్తారా? శ్యామల అలా అడిగేసరికి వాళ్ళకి చాలా పాపం అనిపిస్తుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న హోటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిస్తారు చరణ్, స్పందన. ఏ తల్లి కన్నబిడ్డలో ఇంత చిన్న వయసులోనే ఎంత మంచి మనసు. మా ఆకలి తీర్చారు. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరెళ్ళు వర్తిల్లండమ్మా అని ఇద్దరినీ దీవిస్తారు. ఆ మాటలకి చరణ్, చిన్నప్పటి నుండి ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చెయ్యాలని మాకు చెప్తూ ఉంటుంది మా నానమ్మ. అదృష్టవంతులు బాబు మీరు. అందుకే అన్నారు పెద్దలు, మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి అని. సరే పదండి, ఇంటికి వెళదాం. ఆలస్యమైతే ఇంట్లో కంగారు పడతారు అని నలుగురు కారులో ఇంటికి బయలుదేరతారు. అక్కా బావగారికి ఇలా జరుగుతుందని అనుకోలేదండి. పాపం అన్నయ్య, వదిన ఇప్పుడెక్కడున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఈలోగా డోర్ బెల్ మోగుతుంది. పిల్లలొచ్చారేమో అనుకుంటూ వచ్చి డోర్ తీస్తుంది ధరణి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.